నమస్తే అందరికి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇయాల ముచ్చటేందనంటే, మన 'కమల్ హాసన్' సార్ గురించనమాట. గైతే 'కమల్ హాసన్' 'భారతీయుడు 2' సైన్మా జూలై 12 తారీఖున వస్తున్నదని మనకందరికీ ఎరకనే. గైతే దీని ప్రమోషన్‌ల భాగంగా బ్రహ్మానందం సారు ఏదిక మీద వచ్చి 'కమల్ హాసన్' గురించి పొగడడం అనేది గిప్పుడు మస్తుగా వైరల్‌గా మారింది. ఆయన అసలు ఒక రేంజ్‌లో మాట్లాడి ఇక అందరినీ ఆకట్టుకున్నాడంట. ఇక ఆయన స్టేజ్ మీదకి పోయి ఏమంటున్నాడనంటే, శరీరంలా ఏ భాగం నటించాలో ఆ భాగంతోనే నటించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు, నటుడు ఎవరైనా ఉన్నారు అనంటే గది కమల్ హాసన్ మాత్రమే. గంతే గాదు, ఆయన లాంటి నటుడు కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే గాదు, ఇండియాలోనే లేడు అనుకుంటా హాస్య నటుడు బ్రహ్మానందం సారు చెప్పుకుంటొచ్చిండు. గంతే గాకుండా ఆయన ఏమంటున్నాడనంటే, ఇక ఆయన ఎదురుగా ఉన్నాడని నేను చెప్తలేను ఈ మాట. దానికో ఉదాహరణ కూడా చెప్తా. ఇప్పుడు మనం తాజ్‌మహల్ ఎదురుంగా నిల్చుంటే ఏమంటాం? అది ఎంత అందంగా ఉన్నది కదరా! ఎంత అసలు చూడనికే చూడముచ్చటగా ఉన్నది కదరా! అని అంటాం. గట్లనే ఈఫిల్ టవర్ ఎదురుగుంటే ఏమంటావు? ఈ అమ్మ ఏమన్నా ఎత్తుగున్నదిరా అని అంటాం. గట్లాంటిది కమల్ హాసన్ సార్ మాత్రం ఎదురుగుంటే ఆయనని పొగడకుండా అసలు సవాలే లేదు, ఉండలేము అనుకుంటా బ్రహ్మానందం చెప్పుకోడొచ్చిండు. అయితే నేను చదువుకుంట కాలం నుంచి ఆయనని చూస్తూనే ఉన్నా. ఆయన వయస్సు ఎంతున్నదో కూడా నాకు ఎరకలేదు గానీ, ఆయనను చూసే ప్రతి నటుడు గాని, ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఆయనలాగా నటించాలని జీవితంలో ఒక్కసారైనా అనుకుంటారని, గట్లనే ఆయన చేసే పాత్రల్లాగా ఎంపిక చేసుకొని పెర్ఫార్మన్స్ చేయాలని అనుకుంటారని ఆయన చెప్పుకొచ్చిండు. ఇంకా అదొక్కటే కాకుండా ఇంకేం చేసిండంటే, ఇక ఆయన ఎదురుగున్నాడని మాట్లాడతలేడు గానీ, గిది నిజం, సత్యం. నేను సత్యం పలుకుతున్నా అని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇగ ఆయన జేసే పాత్రల కోసం, ఆయన మేకప్ కోసం పడే ఆయన తిప్పలు అంతా ఇంతా గావు. ఆయన మేకప్ కోసమే కేవలం 6, 7 గంటల వరకు కేటాయిస్తాడు. పైగా గది నొప్పిగున్నా గాని ఆయన భరిస్తున్నాడు. గది ఆయన ఎంపిక చేసుకున్న పాత్రకిచ్చే ఇలువ, పాత్రకిచ్చే కమిట్మెంట్ అనుకుంటా పొగుడుకుంటొచ్చిండు. ఇగ అంతేగాదు, ఆయన లాంటి కమిట్మెంటు ఎవలికి ఉండదు. అంత కష్టపడి చేస్తాడు. ఇక గిప్పుడు ఆయన ఏ పాత్ర చేసినా గానీ అది ఆకర్షించకుండా ఉండదు. ఆయన జేయని పాత్రనే లేదు, ఆయన మెప్పించని పాత్ర గూడా లేదు. గట్లనే గిప్పుడు 'భారతీయుడు 2'లో జేసిన పాత్ర గురించి గూడా ఎంత జెప్పినా తక్కువే అని ఇగ ఆయన పొగుడుకుంటూ వచ్చిండు. ఇగ మొత్తం మీద గీడో గమ్మత్తు గూడా యేసిందంట స్టేజ్ మీద. ఇగ ఆయన స్టేజ్ మీద ఈయన వాయిస్ ఓవర్‌ని తోని మాట్లాడుకుంటా మిమిక్రీ గూడా యేసిండంట. ఇగ ఆ మిమిక్రీ అందరిని ఆకట్టుకున్నదంట. ఆకట్టుకోవడమే గాదు, సేమ్ ఆయనతోని ఆయన వాయిస్ లెక్క మాట్లాడడం ఒక మ్యాజిక్ లెక్క ఉన్నదంట. ఈ ఎదురుగానే ఉన్న కమల్ హాసన్ సారు, శంకర్ సార్ జూసి మస్తుగా ఆశ్చర్యపోయిర్రంట. మంచిగా నవ్వుకున్నారంట గూడా. ఇగ చూసిర్రా, హాస్య నటుడంటే మామూలు నటుడు గాదు. గందుకే బ్రహ్మానందం సార్ అంటే ఇగ బ్రహ్మానందం సారే అన్నట్టుగా ఆయన ఈ స్టేజ్ మీద మస్తుగా మాట్లాడిండు. ఆయన అనుభవం ఎంతున్నా సరే, ఆయన అనుభవం గాకుండా ఆయన చాతుర్యం గూడా మస్తుగా ఉంటదని దీని ద్వారా మనకి ఇంకోసారి నిరూపితం అయిపోయింది. మీరు గిట్ల 'భారతీయుడు' సైన్మాల మన కమల్ హాసన్ సారు విశ్వరూపం చూసేటందుకు ఎంతమంది రెడీగున్నరు? కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుంటది, అది గూడా నొక్కిరి, మళ్ళొస్తా.